శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ ఏకోనవింశోధ్యాయ. గణేశుడు బుద్ధిశాలి. నారద ఉవాచ గణేశస్య శ్రుతాతాత సమ్యగ్జ నిరనుత్తమ చరిత్రమపి దివ్యం వై సుపరాక్రమభూషితం తతః కిమభవత్తాత తత్వం వద సురేశ్వర. శివాశివ యశస్పీతం మహానందప్రదాయకం. నారదుడిట్లు పలికెను, తండ్రి, సర్వోత్తమమగు గణేశ జన్మగాథను గొప్ప పరాక్రమముతో ప్రకాశించు ఆయన దివ్య చరితమును చక్కగా వింటిని. తండ్రి దేవదేవ, తరువాత ఏమాయను? మహానందమును కలిగించున్నది గొప్ప ప్రకాశము గలది అగు పార్వతీ పరమేశ్వరుల కీర్తిని వర్ణించి శివతత్వమును వివరించుము. బ్రహ్మోవాచ సాధుపృష్టం మునిశ్రేష్ట భవతా కరుణాత్మన శ్రూయతాం దత్తకర్ణం హి వక్షేహం ఋషిసత్తమ. శివశ్చ విప్రేంద్ర ద్వయోశ్చ సుతయోః పరం దర్శం చ తల్లీలాం మమాతి ప్రేమ సమావిశత్. పిత్రోర్లాలయతోస్తత్ర సుఖం చాతి వ్యవర్ధత సదా ప్రీచా ముదా చాతి ఖేళనం చక్రతుః సుతౌ తౌ ఏవ తనయౌ తత్ర మాతాపిత్రోర్మునీశ్వర. మహాభక్త యదాయుక్తౌ పరిచర్యాం ప్రచక్రతుః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, దయాస్వభావము గల నీవు చక్కగా ప్రశ్నించితివి. చెవులను అప్పగించి వినుము. ఓ ఋషిశ్రేష్ఠ, నేను చెప్పెదను. ఓ విప్రశ్రేష్ఠ, ఇద్దరు కుమారుల పరమ లీలలను చూడగా పార్వతీ పరమేశ్వరులకు వారిపై గొప్ప ప్రేమ ఏర్పడెను. తల్లిదండ్రులు సర్వదా ప్రేమతో లాలించుచుండగా ఆ ఇద్దరు బాలకులు మిక్కిలి సుఖముగా పెరుగుతూ ఎక్కువగా ఆటలనాడుచుండిరి. ఓ మహర్షి, వారిద్దరు బాలకులు గొప్ప భక్తితో కూడిన సమయంలో తల్లిదండ్రులకు పరిచర్యలను కూడా చేసిరి. షణ్ముఖే చ గణేశే చ పిత్రోస్తదధికం సదా స్నేహో వ్యవర్ధత మహాన్ శుక్లపక్షే యథాశశి కదాచిత్తౌ స్థితౌ తత్ర రహసి ప్రేమ సంయుతౌ శివశ్చ దేవర్షే సువిచార పరాయణౌ. ఆ తల్లిదండ్రులకు కుమారస్వామి యందు మరియు గణేశుని పైన మహాప్రేమ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధిగాంచెను. ఓ దేవర్షి, ఒకప్పుడు ప్రేమస్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు ఏకాంతమునందుండి దీర్ఘముగా ఆలోచించుచుండిరి. ఊచతుః వివాహయోగ్యౌ సంజాతౌ సుతావితి చ తావుభౌ వివాహశ్చ కథం కార్యః పుత్రయోరుభయో శుభం షణ్ముఖశ్చ ప్రియతమో గణేశశ్చ తథైవ చ ఇతి చింతా సముద్విగ్నౌ లీలానందో బభూవతుః. స్వపిత్రోర్మతమాజ్ఞాయ తౌ సుతావపి సంస్పృహౌ తదిచ్ఛయా వివాహార్థం బభూవతురథో మునే అహం చ పరినేష్యామి హ్యహం చైవ పునః పునః పరస్పరం చ నిత్యం వై వివాదే తత్పరావుభౌ. పార్వతీ పరమేశ్వరులు ఇట్లు పలికిరి, బాలకులిద్దరూ వివాహమునకు యోగ్యమగు వయస్సును పొందిరి. ఈ ఇద్దరు కుమారులకు శుభకరమగు వివాహమును చేయుట ఎట్లు? కుమారస్వామి అత్యంత ప్రీతిపాత్రుడు, గణేశుడు కూడా అంతే. లీలలతో ఆనందించే ఆ దంపతులు వారి గురించి ఈ తీరున ఆలోచించుచుండిరి. ఓ ముని, ఆ ఇద్దరు కుమారులు తమ తల్లిదండ్రుల మనోగతము నెరింగి వారి ఇచ్చచే వివాహము కొరకు తహతహలాడజొచ్చిరి. నేను వివాహమాడదను అని ఒకరంటే, నేను వివాహమాడదను అని మరొకరు అంటూ వారిద్దరూ ఒకరితోనొకరు నిత్యము వివాదపడుచుండిరి. శ్రుత్వా తద్వచనం తౌచ దంపతి జగతాం ప్రభు లౌకికాచారమాశ్రిత్య విస్మయం పరమం గతౌ కిం కర్తవ్యం కథం కార్యో వివాహ విధిరేతయోః ఇది నిశ్చిత్య తాభ్యాం వై రచితా యుక్తిరద్భుత కథాచిత్సమయే స్థిత్వా సమాహూయ స్వపుత్రకౌ కథయామాసు సతుస్తత్ర పుత్రయోః పితరౌ తదా. జగత్తునకు తల్లిదండ్రులకు ఆ దంపతులు వారి మాటలను విని అచ్చెరువునందిరి. వారు లోకాచారమును అనుసరించుచుండిరి. ఏమి చేయవలెను, వీరిద్దరి వివాహ కార్యమును ఎట్లు నెరవేర్చవలెను అని ఆలోచించి వారిద్దరూ ఒక అద్భుతమగు యుక్తిని పన్నిరి. ఆ యుక్తి ప్రకారంగా ఒకనాడు ఆ తల్లిదండ్రులు పుత్రులను ఇద్దరినీ పిలిచి ఇట్లు పలికిరి, శివాఊచతుః అస్మాకం నియమః పూర్వం కృతశ్చ సుఖదో హివాం శ్రూయతాం సుసుతౌ ప్రీత్యా కథయావో యథార్థకం సమౌ ద్వావపి తత్పుత్రౌ విశేషో నాత్ర లభ్యతే తస్మాత్ పనః కృతశ్చండః పుత్రయోరుభయోరపి యశ్చైవ పృథివీం సర్వాం క్రాంత్వా పూర్వముపావ్రజేత్ తస్యైవ ప్రథమం కార్యో వివాహ శుభలక్షణః.
పార్వతీ పరమేశ్వరులు ఇట్లు పలికిరి, మీకిద్దరికీ సుఖమును కలిగించే నియమమును ఒకదానిని మేము పూర్వము ఏర్పాటు చేసితిమి. ఓ పుత్రులారా వినుడు. మీకు ప్రీతితో సత్యమును చెప్పెదము. మీరిద్దరు పుత్రులు సద్గుణములలో సమానులు, మీలో భేదము లేదు. కావుననే మీకిద్దరికీ సుఖమునిచ్చే పోటీని ఒకదానిని నిశ్చయించితిమి. మీ ఇద్దరిలో ఎవరైతే భూమినంతని చుట్టి ముందుగా ఇచ్చటకు చేరునో వానికి మాత్రమే ముందుగా శుభకరమకు వివాహం ఏర్పాటు చేయబడగలదు. బ్రహ్మోవాచ తయోరేవం వచశ్రుత్వా శరజన్మ మహాబలః జగామ మందిరాత్తూర్ణం పృథవీక్రమణాయ వై గణనాథశ్చ తత్రైవ సంస్థితో బుద్ధిసత్తమః సుబుద్ధ్యా సంవిచార్యేతి చిత్త ఏవ పునః కిం కర్తవ్యం క్వ గంతవ్యం లంఘితుం నైవ శక్యతే క్రోశమాత్రం గతస్యాద్వై గమ్యతేన మయా పునః కిం పునః పృథివీమేతాం క్రాంత్వా చోపార్జితం సుఖం విచార్యేతి గణేశస్తు యచ్చకార శృణుష్వతత్ స్నానం కృత్వా యథాన్యాయం సమాగత్య స్వయం గృహం ఉవాచ పితరం తత్ర మాతరం పునరేవ సహ. బ్రహ్మ ఇట్లు పలికెను, మహాబలుడగు కుమారస్వామి వారిద్దరి ఆ మాటను విని పృథివిని చుట్టూ వచ్చుట కొరకై వెంటనే మందిరము నుండి బయలుదేరెను. బుద్ధిమంతుడగు గణేశుడు అచటనే ఉన్నవాడై తెలివితేటలను ఉపయోగించి మనస్సులో తీవ్రముగా ఆలోచించెను. ఏమి చేయవలెను, ఎచటకు వెళ్ళవలెను? పెద్దల ఆదేశమును ఉల్లంఘించ శక్యము కాదు. నేను 2 మైళ్ళ కంటే అధిక దూరమును పయనించజాలను. పృథివినంతను ఎట్లు చుట్టి రాగలను? నేను ఈ పరీక్షలో ఎట్లు సుఖముగా గెలువవలెను? గణేశుడు ఇట్లు ఆలోచించి ఏమి చేసినో చెప్పెదను వినుము. అతడు స్నానము చేసి స్వయముగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి యథోచితముగా నిట్లు పలికెను. గణేశౌ వాచ ఆసనే స్థాపితే హ్యత్ర పూజార్థం భవతోరిహ భవంతౌ సంస్థితౌ తత్ర పూర్యతా మే మనోరథః. గణేశుడు ఇట్లు పలికెను, తల్లిదండ్రులారా, మీ పూజ కొరకు ఇచ్చట ఆసనమును ఏర్పాటు చేసినాను. మీరు ఇచ్చట కూర్చుండి నా కోరికను నెరవేర్చుడు. బ్రహ్మోవాచ ఇది శ్రుత్వా వచస్తస్య పార్వతీ పరమేశ్వరౌ హస్తాతామాసనే తత్ర తత్పూజా గ్రహణాయ వై తేనాథ పూజితౌ తౌ చ ప్రక్రాంతౌ చ పునః ఏవం చ కృతవాన్ సప్త ప్రణామాంస్తు తథైవ సహ. బద్ధాంజలి రథోవాచ గణేశో బుద్ధిసాగరః స్తుత్వా బహువిధైస్తాత పితరౌ ప్రేమ విహ్వలౌ. బ్రహ్మ ఇట్లు పలికెను, పార్వతీ పరమేశ్వరులు గణేశుని ఆ మాటను విని అతని పూజను స్వీకరించుటకై ఆ ఆసనమునందు కూర్చుండిరి. గణేశుడు అప్పుడు వారిని పూజించి ప్రణమిల్లి 7 ప్రదక్షిణములను చేసెను. అప్పుడు మహాబుద్ధిశాలియగు గణేశుడు చేతులు జోడించి ప్రేమతో నిండి ఉన్న తల్లిదండ్రులను బహుతెరంగులా స్తుతించి ఇట్లు పలికెను, గణేశ వాచ భో మాతర్భో పితస్త్వం చ శృణు మే పరమం వచః శీఘ్రం చైవాత్ర కర్తవ్యో వివాహ శోభనో మమ. గణేశుడిట్లు పలికెను, ఓ తల్లి, ఓ తండ్రి, మీరు నా యథార్థ వచనముల ఆలకింపుడు. మీరు నాకిప్పుడు శీఘ్రమే శుభకరమగు వివాహమును చేయవలెను. బ్రహ్మోవాచ ఇత్యేవం వచనం శ్రుత్వా గణేశస్య మహాత్మనః మహాబుద్ధినిధిం తం తౌ పితరావూచతుస్తదా. బ్రహ్మ ఇట్లు పలికెను, మహాత్ముడు గొప్ప బుద్ధిశాలియగు గణేశుని ఈ మాటలను విని ఆ తల్లిదండ్రులు అతనితో నిట్లనిది, శివా శివా ఊచతుః ప్రక్రమేత భవాన్ సమ్యక్ పృథివీం చ సకాననాం కుమారో గంతవాంస్తత్ర త్వం గచ్చ పుర ఆవ్రజ. పార్వతీ పరమేశ్వరులిట్లు పలికిరి, నీవు వనములతో కూడి ఉన్న భూమిని చుట్టి రావలెను. కుమారస్వామి అట్లు చేయుటకే వెళ్ళినాడు. నీవు కూడా వెళ్ళి భూమిని చుట్టి అతని కంటే ముందు రమ్ము. బ్రహ్మం వాచ ఇత్యేవం వచనం శ్రుత్వా పిత్రోర్గణపతిర్ధృతం ఉవాచ నియతస్తత్ర వచనం క్రోధ సంయుతః. బ్రహ్మ ఇట్లు పలికెను, తల్లిదండ్రుల ఈ మాటను విని గణపతి వెంటనే కోపమును పొందెను. కానీ అతడు ఆ కోపమును నియంత్రించుకొని ఇట్లు పలికెను, గణేశౌ వాచ భో మాతర్భో పితర్ధర్మరూపో ప్రాజ్ఞౌ యువాం మతౌ ధర్మతః శ్రూయతాం సమ్యక్ వచనం మమ సత్తమౌ మయాతు పృథివీక్రాంత సప్తవారం పునః ఏవం కథం బ్రువాధేవై పునశ్చ పితరా విహ. గణేశుడిట్లు పలికెను, ఓ తల్లి, ఓ తండ్రి, మీరిద్దరూ ధర్మస్వరూపులు, సత్స్వరూపులు మరియు జ్ఞానులు అని అందరూ ఎరుంగుదురు. నేను ధర్మబద్ధమగు మాటను పలికెదను, సావధానులై వినుడు. నేను 7 సార్లు పృథివిని చుట్టి వచ్చి తిని మీరు తల్లిదండ్రులయ్యుండి ఇట్లేల పలుకుచున్నారు. బ్రహ్మోవాచ తద్వచస్తు తదాశ్రుతో లౌకికీం గతిమాశ్రితో మహాలీలా కరౌ తత్ర పితరావూచతుశ్చతం. బ్రహ్మ ఇట్లు పలికెను, గొప్ప లీలను ప్రదర్శిస్తూ లోకపు పోకడను అనుసరించే ఆ తల్లిదండ్రులు ఆపురాతని ఆ మాటను విని అతనితో నిట్లనిది, పితరా ఊచతు కదాక్రాంత త్వయా పుత్ర పృథివీసు మహత్తర
సస్త్వీప సముద్రాంత మహద్భిర్గహనైర్యుత. తల్లిదండ్రులు ఇట్లు పలికిరి, ఓ పుత్ర, చాలా పెద్దది, 7 ద్వీపములు గలది, సముద్రముల వరకు వ్యాపించి ఉన్నది, దాట సఖ్యము కాని పెద్ద ఆటంకములతో కూడినది యగు పృథివిని నీవు ఎప్పుడు చుట్టి వచ్చితివి? బ్రహ్మోవాచ తయోరేవం వచశ్రుత్వా శివా శంకరయోర్మునే మహాబుద్ధినిధి పుత్రో గణేశో వాక్యమబ్రవీత్. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, పార్వతీ పరమేశ్వరుల ఈ మాటను విని వారి పుత్రుడు మహాబుద్ధిశాలియగు గణేశుడు ఇట్లు పలికెను. గణేశో వాచ భవతో పూజనం కృత్వా శివా శంకరయోరహం స్వబుద్ధ్యా హి సముద్రాంత పృథ్వీ కృతపరిక్రమః ఇత్యేవం వచనం వేదే శాస్త్రే వా ధర్మసంచయే వర్తతే కించ తత్తథ్యం నహి కిం తథ్యమేవ వా పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాంతిం చ కరోతి యః తస్య వై పృథివీ జన్యఫలం భవతి నిశ్చితం అపహాయ గృహే యో వై పితరౌ తీర్థమావ్రజేత్ తస్య పాపం తదాహననే చ తయోర్యథా. గణేశుడిట్లు పలికెను, పార్వతీ పరమేశ్వరులకు మిమ్ములను పూజించిన నేను సముద్రము వరకు వ్యాపించిన భూమిని చుట్టి వచ్చినట్లే ఎగునని నా బుద్ధికి తోచుచున్నది. ధర్మమునకు నిదానములకు వేదశాస్త్రములలో ఇటులనే చెప్పబడి ఉన్నది. అది సత్యమా కాదా? ఎవడైతే తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణము చేయునో వాడు భూమిని ప్రదక్షిణము చేసిన ఫలమును పొందుట నిశ్చయము. ఎవడైతే తల్లిదండ్రులను ఇంటిలో విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళునో వాడు తల్లిదండ్రులను హింసించిన వానికి కలిగిన పాపమును పొందునని చెప్పబడెను. పుత్రస్య చ మహత్తీర్థం పిత్రోశ్చరణ పంకజం అన్యతీర్థం తు దూరే వై గత్వా సంప్రాప్యతే పునః ఇదం సన్నిహితం తీర్థం సులభం ధర్మసాధనం పుత్రస్య చ స్త్రియాశ్చైవ తీర్థం గేహే సుశోభనం ఇది శాస్త్రాని వేదాశ్చ భాషంతే యన్నిరంతరం భవద్భ్యాం తత్ప్రకర్తవ్యామసత్యం పునరేవచ భవదీయం త్విదం రూపమసత్యం చ భవేదిహ తదా వేదోప్యసత్యో వై భవేదితి న సంశయః. పుత్రునకు తల్లిదండ్రుల పాదపద్మములే గొప్ప తీర్థము. మరి ఒక తీర్థమును పొందవలనన్నచో దూర ప్రయాణము చేయవలసి ఉండును. ఇది దగ్గరలోనున్న తేలికగా లభించే ధర్మమునకు సాధనమైన తీర్థము. పుత్రునకు తల్లిదండ్రులు, స్త్రీకి భర్త, ఇంటిలో లభ్యమయ్యే మంగళకరమగు తీర్థములు. వేదశాస్త్రములు నిరంతరముగా ఇట్లు చెప్పుచున్నవి, మీరిద్దరూ ఆ వచనములను అసత్యము చేయవలేను కాబోలు. అట్టి స్థితిలో మీ ఈ రూపము అసత్యమగును, అప్పుడు వేదము కూడా అసత్యమగును. ఈ విషయంలో సందేహము లేదు. శీఘ్రం చ భవితవ్యో మే వివాహః క్రియతాం శుభః అథవా వేదశాస్త్రం చ వ్యలీకం కథ్యతామితి ద్వయోః శ్రేష్టతమం మధ్యే యత్ స్యాత్ సమ్యగ్ విచార్య తత్ కర్తవ్యం చ ప్రయత్నేన పితరౌ ధర్మరూపిణౌ. నాకు వెంటనే శుభ వివాహమును జరిపించవలెను, లేదా వేదశాస్త్రములు అసత్యమని చెప్పుడు. మీరు ధర్మస్వరూపులకు తల్లిదండ్రులు. ఈ 2 పక్షములలో ఏది ఎక్కువ శ్రేష్టమైనది అను విషయమును చక్కగా విచారించి ప్రయత్నపూర్వకముగా అనుష్ఠించుడు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా పార్వతీపుత్రస్య గణేశః ప్రకృష్టధీః విరరామ మహాజ్ఞాని తదా బుద్ధిమతాం వరః తౌ దంపతీ చ విశ్వేశౌ పార్వతీ శంకరౌ తదా ఇతి శ్రుత్వా వచస్తస్య విస్మయం పరమం గతౌ తతః శివశ్చైవ పుత్రం బుద్ధి విచక్షణం సుప్రశస్యోచతుః ప్రీత్యాతౌ యథార్థ ప్రభాషిణం. బ్రహ్మ ఇట్లు పలికెను, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, మహాజ్ఞాని, మంచి స్ఫూర్తి గలవాడు పార్వతీ తనయుడు ఆ గణేశుడు ఇట్లు పలికి విరమించెను. జగత్తునకు తల్లిదండ్రులు, ఆది దంపతులు ఆ పార్వతీ పరమేశ్వరులు గణేశుని ఈ వచనములను విని పరమాశ్చర్యమును పొందిరి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు బుద్ధిమంతుడు మరియు సత్యభాషియగు తమ పుత్రుని ప్రేమతో మిక్కిలి ప్రశంసించి ఇట్లు పలికిరి. శివా ఊచతుః పుత్రేతే విమలా బుద్ధి సముత్పన్నా మహాత్మనః త్వయోక్తం మద్వచశ్చైవ తతశ్చైవ చ నాన్యథా సముత్పన్నే చ దుఃఖే చ యస్య బుద్ధిర్విశిష్యతే తస్య దుఃఖం వినశ్యేత్ సూర్యే దృష్టే యథాతమః. పార్వతీ పరమేశ్వరులు ఇట్లు పలికిరి, పుత్ర, మహాత్ముడవగు నీకు స్వచ్ఛమగు బుద్ధి కలిగినది. నీవు చెప్పిన మాట యథార్థము, సందేహము లేదు. కష్టము వచ్చినప్పుడు ఎవని బుద్ధి పనిచేయునో వాని కష్టము సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు తొలగిపోవును. బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేస్తు కుతో బలం కూపే సింహో మదోన్మత్తః శశకేన నిపాతితః వేదశాస్త్ర పురాణేషు బాలకస్య యథోచితం త్వయా కృతం తు తత్సర్వం ధర్మస్య పరిపాలనం సమ్యక్ కృతం త్వయా యచ్చ తత్కేనాపి భవేదిహ ఆవాభ్యాం మానితం తచ్చ నాణ్యత క్రియతేధునా.
బుద్ధి గల వానిదే బలము, బుద్ధి లేని వానికి బలమెక్కడిది? మదించిన సింహమును కుందేలు నూతిలో పడద్రోసినది. వేదశాస్త్ర పురాణములు పుత్రులకు ఏ ధర్మమును విధించినవో నీవు ఆ ధర్మమును పూర్ణముగా పాలించితివి. నీవు చేసిన కర్మ ధర్మబద్ధమైనది. లోకములో ఎవరైనను దానిని పాలించవలెను. నీవు చేసిన కర్మను మేమిద్దరము ఆదరించుచున్నాము, దీనిలో సందేహము లేదు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా తౌ సమాశ్వాస్య గణేశం బుద్ధిసాగరం వివాహకరణే చాస్య మతిం చక్ర తురుత్తమాం. బ్రహ్మ ఇట్లు పలికెను. వారిద్దరూ ఇట్లు పలికి బుద్ధిశాలియగు గణేశుని కొనియాడి అతనికి మాట ఇచ్చి అతనికి వివాహము చేయవలననే ఉత్తమమగు నిర్ణయమును చేసిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే గణేశ వివాహోపక్రమో నామ 19వ. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు కుమారఖండలో గణేశ వివాహోపక్రమం అనే 19వ అధ్యాయము ముగిసినది.